సూపర్ స్టార్ కెరీర్ లో ఫస్ట్ టైం హర్రర్ మూవీ తెరకెక్కుతోంది. మారుతి మేకింగ్ లో తాను చేస్తున్న సినిమాకు రాజా డీలక్స్ అని ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఏదైనా ప్రభాస్ కి కొత్త జోనర్ టచ్ చేసిన ప్రతిసారి పంచ్ పడింది. ఒక్క బాహుబలి విషయాన్ని వదిలేస్తే మిగతా మూవీలకు షాక్ కొట్టింది. మరి హర్రర్ తనని భయపెడుతుందా, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా? ఈ సెంటిమెంట్ వెనుకున్న రీజన్ ఏంటి? టేక్ ఎ లుక్. సలార్ మూవీ యుఎస్ లో 9 మిలియన్లు రాబట్టింది. లాంగ్ రన్ లో 10.5 మిలియన్లు, అంటే కనీసం 85 కోట్లు రాబట్టేలా ఉంది. ఓవరాల్ గా 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది. అయితే ప్రభాస్ కి మాస్ యాక్షన్ జోనర్లు కలిసొచ్చినట్టు మిగతా కొత్త జోనర్లు కలిసి రావంటున్నారు. మారుతి మూవీ మీద అందుకే కొత్త డౌట్లు షురూ చేశారు. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ మూవీ చేస్తున్నాడు. మారుతి మేకింగ్ లో తను చేసే రాజా డీలక్స్ హారర్ కామెడీ అని కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కొత్త భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు స్పిరిట్ లో మొదటిసారి పోలీస్ గా కనిపించనున్న ప్రభాస్ మీద ఆల్రెడీ పాత సెంటిమెంట్ దాడి చేస్తోంది, భయపెడుతోంది. ప్రభాస్ మాస్ రూట్ లో వెళితే వసూళ్ల వర్షం కురుస్తుంది. యాక్షన్ డ్రామాలు చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. అలా కాక కొత్త రూట్ లో ప్రయోగం చేస్తే చేతులు కాలుతాయని సాహో నుంచి ఆదిపురుష్ వరకు చాలా సార్లు రిజల్ట్ షాక్ ఇచ్చింది. క్లారిటీ వచ్చింది. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి ఒక్కటే మొట్టమొదటిసారి చేసిన ప్రయోగం అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. కాకపోతే ఇందులో యాక్షన్ డ్రామాకి భారీ స్కోప్ ఉండటం వల్ల పీరియాడికల్ డ్రామా అయినా మాస్ మతిపోగొట్టింది ఈ సినిమా. నిజానికి ప్రభాస్ చక్రం చేశాడు. పౌర్ణమిలో కూడా కదిలించబోయాడు. కానీ ఏమైంది? మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ డ్రామాలు చేస్తే పంచ్ పడటం తప్ప మరో ఆప్షన్ లేదని ప్రూవ్ అయింది. డార్లింగ్ ఎంత బాగున్నా వసూళ్ల వరద రాలేదు. అంత భారీ కటౌట్ తో ఇలాంటి ప్రయోగాలు కరెక్ట్ కాదనే కామెంట్లే ఎక్కువొచ్చాయి. అలా అని రొటీన్ మాస్ కొట్టుడంటే బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రభాస్ జోనర్లు మార్చి నుంచి ప్రయోగాలే చేస్తున్నాడు. కానీ అదేంటో మాస్ రూట్ లో వెళితే ఉన్న గ్యారంటీ తను మరో రూట్ లో ఫస్ట్ టైం ఎన్నడూ చేయని పాత్ర చేస్తే మాత్రం దొరకదు. మారుతి మూవీ హారర్ అనగానే ఇదేమవుతుందో అంటున్న జనమే. కల్కి లాంటి సైఫై మూవీ కూడా ప్రభాస్ కి మొట్టమొదటి ప్రయోగమే. సో వీటి రిజల్ట్ బట్టే తను మాస్ రూట్ లో కంటిన్యూ అవుతాడా, ప్రయోగాలు కంటిన్యూ చేస్తాడా అనేది తేలుతుంది.